ఒక హీరో ఎలా ఉండాలి అని మన తేజ సజ్జా గారిని చూసి నేర్చుకోవచ్చు మనం. డైరెక్టర్స్ గ్యారేజ్కి హీరోకి సంబంధం ఏందిరా అని మీరు అనుకోవచ్చు. సార్, హీరోస్ అందరికీ నేను చాలా పెద్ద ఫ్యాను. మిమ్మల్ని చూస్తే స్క్రీన్ మీద మేము దేవుడిని చూసినట్టు ఫీల్ అవుతాం. ఏది డైరెక్టర్ అయినా కూడా మీరే సినిమాకి ఫేస్ కాబట్టి సార్, మనందరం కలిసి ఒక బలమైన సినిమా నిర్మించాలి అంటే కొంతమంది ఆదర్శంగా తీసుకోవచ్చు. ఒకప్పుడు మెగాస్టార్ గారు, తర్వాత ఇప్పుడు సజ్జా లాంటి వాళ్ళు వచ్చారు. ఆయనతో కంపేర్ చేస్తున్నాను కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా కావచ్చు, లేదంటే రిషబ్ శెట్టి గారు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు. ఒక హీరోకి కావాల్సింది అందం, డబ్బుతో పాటు బుర్ర. అది సజ్జా గారు యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. నాకెంత పలుకుబడి ఉంది, నాకెంత డబ్బు ఉంది, నేను ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వచ్చాను, అలా కాదు సార్. మనందరం కలిసి ఒక బలమైన సినిమా నిర్మించుకోవాలంటే సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. సినిమా అనేది ఎదురు ఆడియన్స్ని ఉత్తేజపరచాలి, ఆడియన్స్ని ఉర్రూతలోకిచ్చాలి. వాళ్ళకి మిస్ అవుతుంది ఇంట్లో లేనిది, ఉద్యోగంలో లేనిది, రోడ్డు మీద లేనిది, థియేటర్లో చూసి ఆనందపడతాను 2.5 గంటలు వస్తున్నారు. వాళ్ళని ఎంటర్టైన్ చేసి పంపించాలి మనం బయటికి. అప్పుడే మనం డబ్బులు కడతారు. దానికి ఎగ్జాంపుల్ మిరాయ్, దానికి ఎగ్జాంపుల్ కిష్కింద, దానికి ఎగ్జాంపుల్ హిట్ హార్ట్స్. మన ఈ 1 వీక్లోనే 3 హిట్లు అయినాయి. ఎస్, ఇలాంటి బలమైన సినిమా నిర్మించుకోవాలంటే ఏదో తీస్తే వచ్చేది కాదండి. వాళ్ళు ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తుంటారు వెనకాల మీరు ఆలోచించండి. ఆ హీరో ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు, ఆ హీరో బ్రెయిన్ ఎంత, ఫిజికల్గా ఎంత వర్క్ చేస్తున్నాడు, బ్రెయిన్లో ఎంత వర్క్ చేస్తున్నాడు, ఎంతమంది టీముని పెట్టుకున్నాడు అని మనం ఆలోచించుకోవాలి. చాలామంది ఈ మధ్యకాలంలో వచ్చిన హీరోలు నేను చూస్తూనే ఉన్నాను. కొంతమంది నేను అపాయింట్మెంట్లు అంటే హీరో గారిని డైరెక్ట్గా అడగలేదు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళని అడుగుతుంటే మా మేనేజర్ మాట్లాడతాడు, మా మేనేజర్ గారు సినాప్సిస్ పంపించండి, మా మేనేజర్ గారు డెసిషన్ తీసుకుంటారు, లేదంటే అంటున్నారు. సార్, మేనేజర్ గారికి ఏం తెలుసు సార్? ఆయన 10 సినిమాలు 20 సినిమాలు ఆయన డైరెక్షన్ చేశాడా సార్? ఒక సినిమా హిట్ అయిద్దా ఫట్ అయిద్దా అని చెప్పి వీలైతే 99% డైరెక్టర్కి అర్థమవుతుంది, మిగతా ఎవ్వరికి అర్థం కాదు. ప్రొడ్యూసర్కి, హీరోకి అర్థం కాదు. కానీ మినిమం గ్యారంటీతో ఇంత ఇద్ది, ఇంత అవ్వదు, లేదంటే 50 మార్కులు 60 మార్కులు వస్తాయి అని చెప్పి వాళ్ళు డిసైడ్ అవ్వాలి. హీరో అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నమ్మాలి దాన్ని. నమ్మినప్పుడు మనకు రామాయణం వింటే కమనీయంగా అనిపించింది, తీస్తే ఖచ్చితంగా ఆడిద్దే, తీస్తే బాగుండిద్దని ఎలా అనిపించిందో ఆ స్టోరీ ఇలా విన్నప్పుడు అలా అనిపిస్తే సినిమా ఇంకా 99% 50-60 మార్క్స్ వస్తాయి. ఇంకా 70-80 మార్క్స్ అనేది అప్పుడు ఆ రోజు సీజన్ బట్టి, ఆ ఎదురు సినిమాని బట్టి, ఆ రోజు ఊపుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. 50-60 మార్కులు వచ్చినా కనీసం ఓటీటీ కొంటారుగా, మన డబ్బులు మనకు వస్తాయిగా. అయితే హీరోలు మేనేజర్లు డిసైడ్ చేస్తారని చెప్పి ఎన్నో ఫిల్టర్లు చేస్తున్నారని చెప్పి, సార్ మీరు వినండి సార్, మీరు వినండి. పోనా సినాప్సిస్ ఏదో మీరు చదవండి, రైట్? మీరు చదవండి సార్. మేనేజర్ ఎందుకు సార్ మళ్ళీ దానికి? మేనేజర్ అంటే డేట్లు ఫిక్స్ చేస్తాడు, కాల్ షీట్లు ఫిక్స్ చేస్తాడు, అంతవరకు బాగుంది, సూపర్. కానీ సినిమా డిసైడ్ చేస్తాడు అనేది మాత్రం ఇదైతే నేను నమ్మను సార్. మీరు వినండి ఫస్ట్. రోజుకో 10 సినాప్సిస్ 10 లైన్లు ఉంటుంది సార్. 10 మంది డైరెక్టర్లు ఇచ్చారనుకోండి, 10 సినాప్సిస్ తెప్పించుకోండి, చక్కగా చదవండి. ఆ 10లో ఒకటైనా మీకు నచ్చిద్దేమో కదా. అంటే మీరే ఓపెన్గా అడిగేసేయండి, ఇన్స్టాగ్రామ్లో అడగండి, ఎక్కడైనా నా మెసేజ్ పెట్టినట్టే కుర్రలు టపటప పెడతారు. ఎస్, మీకు ఫ్లో ఎక్కువ అవ్వచ్చు, మిమ్మల్ని ఇసుకిచ్చొచ్చు, అయ్యొచ్చు, మీ నెంబర్ పెట్టొద్దు అంటలేదు కదా. మీ మేనేజర్ ద్వారా తెప్పించుకోండి, లేదంటే మేనేజర్ నువ్వు చదవడం కాదా, నువ్వు డిసైడ్ చేయడం కాదు, నాకు పంపించు, ఆ సినాప్సిస్ నేను చూస్తాను, నేను డిసైడ్ చేస్తానని చెప్పి తెలివిగా ఉండాలి సార్. ఉండాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే మీలో చాలామంది, మన తెలుగు ఇండస్ట్రీలో చాలామంది ఆజానుబాహులు, అందగాళ్ళు, అసలు ఈ సూపర్ ఉన్నారు. కానీ వీళ్ళు ఎక్కడ ఫ్లాప్ అవుతున్నారంటే ఈ బ్రెయిన్ యూజ్ చేయట్లేదు ఎవరు. బ్రెయిన్ యూజ్ చేయండి, తెలివిగా ఉండండి, ఖచ్చితంగా హిట్ వచ్చింది సార్. హీరోకి తెలివితేటలు ఉంటేనే సినిమా హిట్ అవుతుంది ఈరోజు మార్కెట్లో. ఎలా అంటే ఆయన సెలెక్ట్ చేసుకోవాలి డైరెక్టర్ని. డైరెక్టర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మనం ఆల్రెడీ చెప్తున్నాం. హీరో, డైరెక్టర్, హీరోయిన్, ప్రొడ్యూసర్, ఇలా 24 ఫ్రేమ్స్లో ప్రతి ఒక్కళ్ళు నిష్ణాతులుగా వాళ్ళు వర్క్ చేసి బ్రెయిన్ పెడితేనే మనకి ఎంత నాలెడ్జ్ ఉంది, మనకి ఎంత డబ్బు ఉంది, మనకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది. వీటన్నిటికన్నా కూడా ఇవాళ రోజున కావాల్సింది తెలివితేటలు, ఈరోజు కావాల్సింది స్మార్ట్ వర్క్, ఈరోజు కావాల్సింది అసలు హీరోకి ఏం కావాలి. ఒకసారి మీరు ఖాళీగా ఉన్నప్పుడు, మీరు పెద్ద హీరోలు అవ్వచ్చు సార్, ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు మీకు కుదిరితే జేసన్ స్టాథామ్ ఎలా వర్క్ చేస్తున్నాడు, లేదా ఇంకోళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, ఇంకోళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఓన్లీ కండ్ల పెంచి 6 బాయ్ పంచంగానే కాదు, కామన్ సెన్స్ ఎలా వర్క్ చేస్తుంది, స్టోరీని ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, డౌన్ టు ఎర్త్ ఎలా ఉంటున్నారు, ఇవన్నీ కూడా మనకి యాడ్ అవుతాయండి. అదే సజ్జా గారు చేస్తున్నారు కాబట్టి, లేదంటే రిషబ్ శెట్టి గారు చేస్తున్నారు కావచ్చు, లేదంటే చాలామంది కొత్త హీరోలు, కిరణ్ అబ్బవరం గారు కావచ్చు, నాని గారు కావచ్చు, చాలామంది సెలెక్ట్ చేస్తున్నారు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి, మరి ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ మీరు ఇంకెళ్ళి ఎన్ని చేయాలి సార్?
ఒక్కసారి ఆలోచించండి. మా డైరెక్షన్ గ్యారేజ్ లాంటి వాళ్ళు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి, మేము వస్తాము. మాకు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వనా పర్లా, బ్రదర్ కూర్చో, మనం ఏ స్టోరీ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ డైరెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ స్టోరీ సెలెక్ట్ చేసుకోవాలి, నేను ఎలా మోటివేట్ అవ్వాలి, ఇన్ని మొత్తం మనం అడగండి సార్, చెప్తాము. ఖచ్చితంగా మేము వస్తాము. ఎవ్వరు పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరమే లేదు. నా నెంబర్ పెడతాను, కుదిరితే మా లాంటి వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి. మీరు ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం వచ్చి కూడా ఇంకా ఇక్కడే ఉన్నారు కొంతమంది హీరోలు. వాళ్ళు పాన్ ఇండియా రేంజ్లో వెళ్ళాలని, పాన్ వరల్డ్ రేంజ్లో వెళ్ళాలని